వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎప్పుడైనా సరే ఎలాంటి కాయలు పువ్వులు లేని చెట్టును చూసి ఎవ్వరు ఏమనరు. అది మొండిగా ఏపుగా పెరుగుతున్న దాని గురించి పట్టించుకోరు. కానీ ఏ చెట్టుకైతే కాయలు కాస్తూ ఉంటాయో, ఏ చెట్లయితే మనకు ఫలాలను ఇస్తూ ఉంటాయో అలాంటి చెట్టు మీదకి రాళ్ళు వేసి కొడతాం. ఇది జనరల్గా మానవ సహజం. ఇప్పుడు ఈ విషయం 100కు 100% రుజువు అని నిరూపించబడ్డది మోదీ గారి విషయంలో. దేశం కోసం ఒక పని రాక్షసుడిలా 24/7 పనిచేస్తూ కనీసం తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి క్షణం ఈ దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తిని కొందరు ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు. ఇక వీళ్లకు మోదీ గారిని ఏ విధంగా బ్లేమ్ చేయాలో అర్థం కాక, మోదీ గారి అభివృద్ధిని అడ్డుకోలేక, ఆయన్ని విమర్శించడానికి ఏ పాయింట్ దొరకక విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు దేశంలో ఉండడు, 100 కోట్లు ఖర్చు చేస్తూ ఆ దేశం ఈ దేశం అని తిరుగుతూ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ విదేశీ పర్యటనలపై ఇటు విపక్షాలు విమర్శకులు చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటో చెప్పనా? అధికారిక లెక్కలతోటి వాస్తవాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. విదేశాంగ శాఖ MEA ఇచ్చిన అధికారిక లెక్కలు అంతర్జాతీయ డాలర్ ధరలు మరియు మన్మోహన్ ఖర్చులతో, అంటే గత ప్రధాని మన్మోహన్తో కలిపి ఆయన చేసిన విదేశీ పర్యటనలతో పోలిస్తే మోదీ పర్యటనలు అత్యంత పొదుపుగా తక్కువ ఖర్చుతో దేశానికి గరిష్ట లాభం తెచ్చేలా సాగాయి అని క్లియర్గా చెప్తోంది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్యలో 10 సంవత్సరాలలో 73 విదేశీ ప్రయాణాలు 677 కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. 73 విదేశీ ప్రయాణాలు 10 సంవత్సరాలలో 677 కోట్లు ఖర్చు చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ 10 సంవత్సరాలలో 100కు పైగా విదేశీ ప్రయాణాలు చేస్తే ఖర్చు కేవలం 762 కోట్లు. అంటే 100కు పైగా ప్రయాణాలకు 762 కోట్లయినాయి. ఓన్లీ 73 విదేశీ ప్రయాణాలకు 677 కోట్లయినాయి. ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రధాని ఎవరు? అప్పుడు UPA హయాంలోని మన్మోహన్ సింగా, లేకపోతే ఇప్పుడు మోదీనా? అంతేకాదు, నేటి 100 రూపాయల కంటే 2004, 2014 మధ్య అప్పటి 100 రూపాయల విలువ చాలా ఎక్కువ, అవునా కాదా? ఆ 10 సంవత్సరాలలో డాలర్ సరాసరి విలువ 50 రూపాయలు ఉండేది. అంటే మన్మోహన్ గారు ప్రయాణ ఖర్చు $130 మిలియన్. ఇక ద్రవ్యోల్బణం, డాలర్ లేటు కూడా లెక్కలోకి తీసుకుంటే ఇప్పటి ధరల ప్రకారం మన్మోహన్ సింగ్ ఖర్చు చేసిన డబ్బులు 1300 కోట్ల రూపాయలకు సమానం. ఇక మోడీ హయాంలో ఇప్పుడు 762 కోట్లు, అంటే సరాసరి డాలర్ రేటు 75 రూపాయలు తీసుకుంటే $100 మిలియన్ మాత్రమే ఖర్చు అయింది. ఇక సగటు ప్రయాణ ఖర్చు గురించి మాట్లాడుకుంటే కేవలం మోడీ పర్యటనల సంఖ్యను మాత్రమే చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మూర్ఖులు ప్రతి ప్రయాణానికి అయిన సగటు ఖర్చును ఎందుకు అంచనా వేసి మాట్లాడట్లేదు? 2014 నుంచి 2025లో 100కు పైగా విదేశీ పర్యటనలు చేయగా చార్టర్డ్ విమానాలకైన మొత్తం ఖర్చు 762 కోట్లు, అంటే ప్రతి ప్రయాణానికి అయిన సగటు ఖర్చు కేవలం 7.62 కోట్లు మాత్రమే. మరి మన్మోహన్ సింగ్ హయాంలో 2004 నుంచి 2014 వరకు 73 పర్యటనలకైన ఖర్చు 677 కోట్లు, అంటే సగటు ద్రవ్యోల్బణానికి నేటి కొనుగోలు శక్తి డాలర్ రేటు విలువతో పోల్చి చూస్తే దాదాపు 1300 కోట్లకు సమానం. అంటే మన్మోహన్ సింగ్ హయాంలో ప్రతి ప్రయాణానికి సగటున అయినా దాదాపు 17.50 కోట్లు ఖర్చయింది. మోదీ పర్యటనల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ప్రయాణానికి అయ్యే సగటు వ్యయం విషయంలో మన్మోహన్ సింగ్ వ్యయం కంటే 2.5 తక్కువ. మన్మోహన్ సింగ్ది 2.5 రెట్లు ఎక్కువ. మరి ఆ రోజు UPA గవర్నమెంట్కి ఇవన్నీ కనిపించలేదా? అప్పుడు వాళ్ళు డబ్బు వృధా చేస్తున్నట్టు అనిపించలేదా? ఇప్పుడు మోదీ గారు మాత్రమే వృధా చేస్తున్నట్టు కనిపిస్తోందంటే ఏ కోణంలో? అంతర్జాతీయ ప్రయాణాలు, విమాన ఇంధనం, బస ఖర్చులు అన్ని డాలర్లలోనే చెల్లిస్తారు. ఈ కోణంలో చూసినప్పుడు మోదీ ప్రభుత్వం దేశ ఖజానాకు ఎంత డబ్బు ఆదా చేసిందో అర్థమవుతుంది. మన్మోహన్ సింగ్ హయాంలో డాలర్ సగటును 50 రూపాయలుగా ఉండేది. ఆ రేటు ప్రకారం వారి పర్యటనల బడ్జెట్ దాదాపు $135 మిలియన్. ఇది ఎవరికి కనిపించట్లేదా? విమర్శించే వాళ్ళకు. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మోదీ ఈ 10 ఏళ్ల పర్యటనలో 700 పైచిలుకు కోట్లు ఖర్చు పెడితే కొన్ని వేల కోట్లు ఈ దేశానికి పెట్టుబడులు తీసుకొచ్చారు.
మరి మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్ని వచ్చినాయి? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే రాత్రి పగలు అనే తేడాలు లేకుండా షెడ్యూల్ని అన్నిటినీ చూసుకొని మోదీ గారు ప్రయాణించడం వల్ల ఆ ఖర్చుల సంఖ్య ఇంకా తగ్గింది. లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేది. 1300 కోట్లు ఖర్చు చేసి 73 పర్యటనలు చేసిన మన్మోహన్ సింగ్ని విమర్శించడానికి ఎవ్వరూ లేరు. కానీ 762 కోట్లు ఖర్చు చేసి అదే 10 సంవత్సరాల్లో 100కు పైగా విదేశీ పర్యటనలు చేసిన మోదీ గారిని విమర్శించడానికి వచ్చిండ్రు. దేశ భవిష్యత్తు కోసం, పెట్టుబడులను తీసుకురావడం కోసం అనుక్షణం పరితపిస్తూ అడుగులు ముందుకు వేస్తే ఇదేనా ఈరోజు ఆయనకిచ్చే బహుమతి? ఇలాంటి తప్పుడు కథనాలతోటి యువతను, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలా? దేశం కోసం పాటుపడే నాయకుడికి మద్దతు ఇద్దాం. అలాంటి నాయకులు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అధికారం రావడం గర్వపడదాం. ఈరోజు భారతదేశం ఆర్థికంగా 3వ స్థానంలోకి వచ్చింది. అతి తొందరలోనే మొదటి స్థానంలోకి వచ్చి విశ్వగురువుగా మారబోతుందనే ఒక సంకల్పంతో అడుగులు ముందుకేద్దాం. అంతేగాని పండ్లున్న చెట్టుకి ఎంతకాలం రాళ్ళు విసురుతూ చూస్తూ ఆనందిద్దాం. ఇదేమైనా సమంజసమేనా? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి.